ఆ ఊరి పేరు బెస్తపల్లి. గోదావరి పక్కనే ఉన్న ఆ ఊరు మత్స్య సంపదకు పెట్టింది పేరు. అందుకే ఆ పేరు వచ్చింది. అక్కడ ఉండేవారంతా గంగపుత్రులే. గతంలో ఉపాధి లేక వలసబాట పట్టారు బెస్తపల్లి ప్రజలు. సుందిళ్ల బ్యారేజ్ నిర్మాణం తర్వాత వలస వెళ్లిన వారంతా ఊరికి తిరిగొచ్చారు. కులవృత్తి చేసుకుంటూ గడుపుతున్నారు. కానీ ఇంతలో కాళేశ్వరంకు పగుళ్లు అంటూ బ్యారేజ్లో నీరు ఉంచకుండా కిందకి వదిలేయడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. బెస్తపల్లి కాస్త వలసపల్లిగా మారింది. కావూరు నుంచి సాక్షి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. వివాదంగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టులో నీటిని కిందికి వదులుతుండడంతో కొన్ని ఊళ్ళు తమ జీవన వృత్తినే కోల్పోయినాయి. దీంతో మళ్ళీ ఇప్పుడు ఆ ఊళ్ళన్నీ కూడా గల్ఫ్ బాట పడుతున్నాయి. మొత్తంగా ఆ ఊళ్ళ బతుకు చిత్రం ఏంటో నేను మీకు చూపిస్తా, ఒకసారి వెళ్దాం రండి. ఉపాధి కరువై ఊరంతా వలసలు వెళ్లడం పల్లెల్లో సర్వసాధారణంగా మారింది. గతంలో తెలంగాణలోని అనేక పల్లెల పరిస్థితి ఇదే. వ్యవసాయ పనులు కూడా లేక ముంబై, దుబాయ్ అంటూ వలస వెళ్లక తప్పేది కాదు. పెద్దపల్లి జిల్లా మంథని మండలంలో ఉన్న బెస్తపల్లిలో కూడా గతంలో అధిక భాగం వలస వెళ్లేవారు. ఒకప్పుడు ఈ గ్రామం పక్కనే ప్రవహించే గోదావరిలో అద్భుతమైన మత్స్య సంపద ఉండేది. దీంతో మత్స్యకారులు నదిలో చేపలు పట్టుకుని అమ్మి జీవించేవారు. కాలానుగుణంగా నదిలో నీరు లేని పరిస్థితులు ఏర్పడడంతో ఊరంతా వేరే ప్రాంతానికి వలస వెళ్లడం మొదలైంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా బెస్తపల్లి దగ్గరలో సుందిళ్ల బ్యారేజ్ నిర్మాణం కావడంతో నదిలో నీరు నిండుగా ఉండేవి. వలస వెళ్లిన వారంతా తిరిగి వచ్చి మళ్లీ కులవృత్తిలో నిమగ్నమయ్యారు. ఊరంతా జనంతో కళకళలాడింది. జనం ముఖంలో నవ్వు కనిపించింది. ఊరు రూపు మారిపోయింది. అయితే ఇప్పుడు మళ్లీ పాత రోజులు వచ్చాయి బెస్తపల్లికి. కాళేశ్వరం బ్యారేజ్ కు పగుళ్లు పేరుతో నీరంతా కిందికి వదిలేస్తున్నారు. దీంతో చేపలు లేకపోవడంతో ఉపాధి కోల్పోయి సొంతూరులో బతకలేక కూలీ పనుల కోసం ఊరు మళ్లీ వలసబాట పట్టింది. గ్రామంలో వృద్ధులు, పిల్లలే మిగిలారు. తమ జీవన వృత్తినే ఊరి పేరుగా మార్చుకున్న బెస్తాపల్లిలో ప్రస్తుతం మనం ఉన్నాము. మంథని మండలం బెస్తాపల్లికి మొత్తం యువత అంతా కూడా చేపలు పట్టుకుంటూ సుందిళ్ల బ్యారేజీలో ఉండేటి వాళ్ళు. కానీ ఇప్పుడు ఆ ఉపాధి కోల్పోయారు. ఎందుకంటే కాళేశ్వరంలో ఇప్పుడు నీటి నిల్వ లేకపోవడంతో మొత్తంగా చేపలు లేవు. దీంతో మొత్తంగా ఇక్కడ అంతా యువత ఇబ్బంది పడుతున్నారు. అయితే మళ్ళీ ఇప్పుడు వలస బాట పట్టారు. గతంలో గల్ఫ్ దేశాలకు వలస వెళ్ళిన వాళ్ళంతా ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చి ఆ బరాజ్ నిర్మించిన తర్వాత చేపలు పట్టుకున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ నీళ్లు లేకపోవడంతో తమ ఉపాధి పరిస్థితి ఏంటని చెప్పేసి వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఒకసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బాబు, వాస్తవంగా మీ ఊళ్ళో ఉపాధి అంటే చేపలు పట్టుకొని బతకడం మా ఉపాధి. డ్యామ్ కాల్ చేసి 2 సంవత్సరాలు అవుతుంది. మా వాళ్ళు అందరూ వలస వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఆల్రెడీ కొందరు వెళ్ళిపోయారు. ఇప్పుడు మొత్తం బ్యారేజ్ నిర్మించినాక అందరు వచ్చి ఉన్నారు. ఇప్పుడు మొత్తం అందరూ వెళ్ళే స్థాయికి వచ్చింది. అమ్మ చెప్పండి, ఏంది పరిస్థితి మీ ఊళ్ళో? ఏందమ్మా పరిస్థితి? మా భూములు భూములు అంటే వేరే చేనులు డాము గుంజుకున్నాడు. మాకు మనిషికి 8 లక్షలు ఇచ్చిండు ఎకరాన. అవి నా పొరగాళ్ళు అక్కడ రాజాలు పట్టి పోయినారు. అంటే ఈ బెస్తావారిపల్లి పరిస్థితి ఏంటి? ఉన్న నీళ్ళు లేకుండా చేసిండ్రు. పాపం చేపలు పట్టుకొని బతికే పరిస్థితి వాళ్ళది. చేపలు లేకుండా అయిపోయినాయి. వాళ్ళు ఇప్పుడు బొంబాయి, దుబాయ్, గల్ఫ్ దేశాలు వేరే జిల్లాలకు పోయి బతుకుతారు. వాళ్ళ పొట్టకూటి కొరకు వేరే దేశాలకు పోతుంది. ఇక్కడ ఆ చేపలు ఉన్నా కానీ పొట్ట కట్టుకొని బతుకుతారు. ఆ చేపలు లేకపోయి వాళ్ళు చేద్దామంటే భూములు లేకపోయి వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ పిల్లలు పాప అనాథలే బతుకుతారు. తల్లిదండ్రులు విడిచిపెట్టి కొడుకులు, కోడళ్ళు దేశాల మీద పోయినారు. ఇది ముఖ్యంగా అంటే ఇక్కడ మనం చూస్తున్నాము ఈ ఊళ్ళోకి సంబంధించి వీళ్ళంతా కూడా చెప్తున్న విషయం ఏంటంటే గతంలో సుందీళ్ళ బ్యారేజ్ బాగున్నప్పుడు మొత్తంగా పెద్ద ఎత్తున చేపలు పట్టుకొని బతికేటి వాళ్ళు. కానీ ఇప్పుడు ఆ చేపలు పట్టుకునే పరిస్థితి లేదు. నీళ్ళని కూడా కిందికి వదిలేస్తున్నారు. దీంతో మొత్తంగా కాళేశ్వరం బ్యారేజ్కి సంబంధించిన ఎఫెక్టు, ప్రభావం అనేది ఈ బెస్తవానిపల్లి పైన పడడంతో మొత్తంగా ఉపాధి కోల్పోయి మళ్ళీ గల్ఫ్ బాట పడుతున్న పరిస్థితులు మనకి ఈ ఊళ్ళో కనిపిస్తున్నాయి. గతంలో ఇక్కడ పనులు లేక ముంబై వెళ్లి పనులు చేసుకున్నామని, సుందిళ్ల బ్యారేజ్ తో తిరిగి వచ్చామని చెబుతున్నారు బెస్తపల్లి వాసులు. బ్యారేజ్లో ఇప్పుడు నీళ్లు లేకపోవడంతో మళ్లీ వలసపోక తప్పడం లేదని వాపోతున్నారు. బ్యారేజ్లో నీళ్లు నింపి తమకు ఉపాధి కల్పించాలని కోరుతున్నారు. మాకు చేపలు లేవు, మా కైకిలు కూడా చేసుకుందామన్నా భూములు ఎక్కువ లేవు. ప్రాజెక్ట్ వాళ్ళు తీసుకున్నారు భూములు. మా పరిస్థితి ఏంది? మా ఊరు అంతా బెత్తోళ్ళమే మేము. మాకు నీళ్ళు ఆపితే మేము చేపలు పట్టుకొని బతుకుతాము. మాకు మాత్రం ఆ నీళ్ళు అక్కడ ఆపాలి. ఇక మేము అవతల పని చేసుకుంటాం. అయితే ఇవ్వలేము. ఇవాళ దాకా దేశాలు పట్టుకొని బొంబాయి పోయి బతికినాము. పని చేద్దామంటే అవకాశం లేదు. వాళ్ళు వెనుకకు వచ్చిండ్రు. అయ్యే ఏదో గాడికి పోయి మేము ఇంత పొట్ట గడుపుకుందామని అంటే దాన్ని తీసేసిండ్రు. ఎప్పుడైతే ప్రాజెక్ట్ నిర్మాణం అయిందో ఆ తర్వాత మాకు ఇక అక్కడ ఉండడానికి మనసు ఒప్పలే. ఇక్కడ మనకు ఇక ఎట్లాగూ
బ్యారేజ్లో నీళ్లు ఉంటాయి కాబట్టి మనం చేపలు పట్టుకొని బ్రతకగలుగుతామని మళ్ళీ గల్ఫ్ నుండి ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే కాళేశ్వరం ఎట్లయితే ఒకటో రెండో పిల్లర్ కుంగిందని ఆ సాకు చెప్పుకొని ఈ మిగతా అన్నారం సుందిళ్ళ బ్యారేజ్ను కూడా నీళ్లు దిగువకు వదిలిపెట్టి మాకు జీవనోపాధి లేకుండా చేసిన తర్వాత మళ్ళీ మళ్ళా మొదటికి వచ్చింది కథ. బెస్తపల్లి వాసులు ఉపాధి కోసం వలస వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత నూతనంగా ఎన్నికైన సర్పంచ్ హరిపిల్లి శ్రీనివాస్పై పడింది. వలసలు ఎలా ఆపాలో అర్థం కాని పరిస్థితిలో బ్యారేజ్లో నీరు లేకపోవడంతో ఉపాధి చూపించడం ఎలాగో తెలియని పరిస్థితుల్లో చిక్కుకుపోయారు. చాలా మంది వచ్చారు. ఎందుకు మా సొంత బ్రదరే వచ్చాడు. మస్కట్లో ఉంటే ఇది ఇక్కడ చేపలు మనకి ఇది డ్యామ్ అయిన కనుక చేపలు కొంచెం అభివృద్ధి చెందిన కాంచి మావాడు వచ్చి ఇక్కడ చేపలు పట్టడం స్టార్ట్ చేసిండు. అప్పుడు కొంచెం మంచిగా ఉండే, ఫ్యామిలీ పరంగా కొంచెము చేపల వ్యాపారం చేసుకోవడం, పట్టడము, అమ్మడము చేసేది. అది మళ్ళీ యథావిధిగా ఉంటే బాగుంటుండే, మళ్ళీ మా జీవనాధారం మళ్ళీ కొనసాగుతుంది. అట్లా 2 ఏళ్ల క్రితం వరకు బాగా బతికిన ఈ బెస్తపల్లిలో మళ్లీ ఎప్పుడో ఆగిపోయిన వలసలు మళ్లీ మొదలయ్యాయి. ఊరిలో ఉపాధి లేదు. మత్స్యకారుల ఊరిలో చేపలు దొరికే పరిస్థితి లేదు. బతికేందుకు వలసపోకుండా స్థానికంగా ఏదో ఒక ఉపాధి చూపిస్తేనే వలసలు ఆగుతాయని గ్రామస్తులు. చేపలు పట్టడమే ప్రధాన వృత్తిగా జీవనం సాగిస్తున్న బెస్తాపల్లి ఇప్పుడు సుందిళ్ళ బ్యారేజీ ఖాళీ కావడంతో ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో బిక్కటిల్లి దిక్కులు చూస్తుంది. ఈ క్రమంలో ఇక్కడ యువత గల్ఫ్ బాట పడుతుంది. అయితే వీరి ఉపాధి పరిస్థితి ఏంటి అని వీళ్ళంతా ప్రశ్నిస్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, బెస్తాపల్లి నుంచి.